మా ఆయన గారు ఏమో సపోర్ట్ కదా దెయ్యమే కదా అంటున్నాడు, నిజమే కదా అంటున్నాడు. నువ్వు పెట్టిన మెసేజ్కి ప్రవీణ్ పాపం మార్నింగ్ తొందరగా వెళ్ళాలి మా ఆయన గారు. నేనేం పడుకోకుండా చెవులో జోరు ఎగలాగా గుయ్యమని మాట్లాడుతున్నాను. హైట్లో ఉండొద్దని చెప్పానా, మళ్ళీ హైట్లో ఉండి అలాగే చూస్తున్నారు. లైక్ చేయలేదు, అర్థమైంది. నీకు అన్నీ అర్థమవుతాయి. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి. 3 నెంబర్స్ వాచ్ చేస్తున్నారు. అలాగే అండి. నువ్వే నన్ను లేపుతావు. 6 అయిందిలే కానీ. ఇంకేంటి, లైవ్లో ఉన్న వాళ్ళు 3 నెంబర్స్ తిన్నారా? తింటే ఏం కూర, స్పెషల్స్ ఏంటి, ఈ రోజంతా ఎలా గడిచింది? ఇంకా హైడ్లో ఉన్న వాళ్ళు దిష్టి బొమ్మలు దిగి కామెంట్స్ చేయండి. హైడ్లో ఉన్న వాళ్ళు దిష్టి బొమ్మలు దిగి కామెంట్స్ చేయండి. చూసారా ప్రవీణ్ మీకు ఎలా చెప్తున్నాడో? అందుకే హైలో ఉండొద్దండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి. 3 నెంబర్స్ చేశారు, 3 నెంబర్స్ వాచ్లో ఉన్నారు. హైడ్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ప్రవీణ్ ఒకటే మెసేజ్ చేస్తున్నారు, ఉన్న వాళ్ళు చేయరా, వాళ్ళకి టైపింగ్ రాదా? ఫ్రెండ్స్ ఉన్నారా, అయిపోయారా? కామెంట్ ప్లీజ్. ఈ రోజంతా ఎక్కడెక్కడికి వెళ్ళారు అందరూ? ఏం డ్యూటీలు చేస్తున్నారు? హైట్లో ఉండి అలా చూస్తూ ఉంటే హెడేక్ వస్తుంది, పిచ్చి పడుతుంది. కామెంట్స్ చేయండి. అంతేనా, నేను అలాగ అంటున్నాను అనేసి ఇలాగ ఏడిపించవచ్చు అనుకుంటున్నారా? అయితే ఓకే, మీ ఇష్టం. నేను క్లోజ్ చేస్తా. ఐ హేట్ యూ. నేనున్నాగా, నువ్వు ఇప్పుడు ఉంటావు. ఉన్నవాడు లైక్ చేయొచ్చు కదా. ఇంకా 2 నెంబర్స్ ఉన్నావు. 2 నెంబర్స్ కనీసం లైక్ అన్నా చేసి వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా. నువ్వు లైక్ చేసావు, ఇంకా 2 నెంబర్స్ వచ్చారుగా కొత్త వాళ్ళు. హలో, ఉండు వెళ్ళిపోతా. మార్నింగ్ 6 వెళ్ళికాలి బాబు, నీకేంటి? టూ నెంబర్స్ నేను ఉండాలనుకుంటున్నానని వెళ్ళిపోయారు. వెళ్తే మాట్లాడను. అవును, వీడియోకి లైక్ చేసినప్పుడు టైటిల్ రాస్తున్నారు కింద. ఏం టైటిల్ ఇలా రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయవా? నాకు రావట్లేదు. నీకు తెలియదు అన్నావు అది యూట్యూబ్ గురించి.